హాయ్ హలో వెల్కమ్ టు వాహిని టీవీ. నేను మీ యాంకర్ శ్రీ. సో ఈరోజు మనం నల్గొండ జిల్లా నార్కెట్పల్లిలో ఉన్నాము. సో నార్కెట్పల్లికి రావడానికి రీజన్ ఏంటంటే ఒక సోషల్ యాక్టివిటీస్ చేస్తూ 12 సంవత్సరాలుగా ప్రజలకు సోషల్ సర్వీస్ చేస్తూ 12 సంవత్సరాలుగా ప్రజలకే తన జీవితాన్ని అంకితం చేశాడు. సో అతను ఇప్పుడు 12 సంవత్సరాల తర్వాత ఇప్పుడు తన ఫ్రెండ్స్తో కొలాబ్స్ అయ్యి మళ్ళీ మనం చూసుకుంటే ఇక్కడ కనిపిస్తుంది మనకు నేస్తం సోషల్ ఒక ఆర్గనైజేషన్ ఏర్పాటు చేశారు. సో ఈ ఆర్గనైజేషన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలందరికీ సేవలు అందించడం. సో ఇప్పటివరకు టీజీ లింగం గారి యొక్క మనం అతని గురించి తెలుసుకున్నట్లయితే కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్ పొందాడు. అదేవిధంగా చాలా బిరుదులు కూడా తీసుకున్నారు, ఇప్పటివరకు బిరుదులు కూడా తీసుకున్నారు. ఇలా అనేకమైనటువంటి సేవలతో తను ముందుకు వెళ్తున్నాడు. సో తనని మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇంతవరకు తను చేసినటువంటి సేవా కార్యక్రమాల్లో సినీ నటుల నుంచి కావచ్చు, రాజకీయ నాయకుల నుంచి కావచ్చు, ఇంకా వ్యాపారవేత్తల నుంచి కావచ్చు, అతనికి ఎలాంటి సపోర్ట్ ఉంది. సో ప్రజెంట్ ఈ ఆర్గనైజేషన్ ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి, ఇలా అన్ని డౌట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో నమస్కారం సార్. నమస్కారం సార్. వాహిని టీవీకి హృదయపూర్వక ధన్యవాదాలు. ఎలా ఉన్నారు? ఫైన్ సార్. మీరు అంటే కరోనా టైంలో అంటే అన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నారు, మీరు చేస్తుండొచ్చు. సో ఆ కరోనా టైంలో చాలా మంది ఏంటంటే తమ ఫ్యామిలీని, ఇంట్లో చిన్న చిన్న పిల్లలు ఉంటారు, ముసలి వాళ్ళు ఉంటారు, అమ్మ నాన్న, వీళ్ళందరినీ వదిలిపెట్టి బయటికి వచ్చి సేవ చేసేటప్పుడు కొంచెం మీకు కూడా ఇంట్లో వాళ్ళు కూడా కొంచెం ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇలాంటి సందర్భంలో మీకు ఎలా అనిపించింది? మీ ఇంట్లో నుంచి ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది? మా ఇంటి వాళ్ళు కూడా అబ్జెక్షన్స్ చెప్తారు. ప్రతి ఇంట్లో చెప్పినట్టే మా ఇంట్లో కూడా, నాకు కూడా చిన్న పిల్లలు ఉన్నారు, 6 years 7 years పిల్లలు ఉన్నారు. సో వాళ్ళు కూడా వద్దు అవి అని చెప్తుంటారు. కానీ మనం ఎంచుకున్న లక్ష్యం ఏంటి, నేను మోటివేషన్ అయ్యి నేను మారుతూ సమాజాన్ని ఎంతో కొంత నా వంతు మార్చాలన్న ఉద్దేశంతో, అదే ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నాం. సో ఇంట్లో కూడా వాళ్ళకి ఎప్పటికప్పటికి ఏదో రకంగా వాళ్ళకి నచ్చే విధంగా, వాళ్ళకి అనుకూలంగా ఉండే విధంగా వాళ్ళ స్టైల్లో వాళ్ళకి చెప్తే సరిపోతుంది అనుకున్న ఉద్దేశంతో నేను ఇప్పటివరకు దాదాపు 15 years దాటింది. నేను 10th class అయిపోయినప్పటి నుంచి సేవా కార్యక్రమాలు స్టార్ట్ చేసిన. అక్కడి నుంచి ప్రతి ఒక్కటి నాకు నా భార్య కానీ, మా అమ్మ కానీ, నా బంధుమిత్రులు కానీ అందరూ నాకు సపోర్ట్ పూర్తిగా సహకారాలతోటి చేస్తారు. సో వాళ్ళు అబ్జెక్షన్ కూడా చెప్పినప్పుడు కూడా నేను వాళ్ళకి సమాధానం చెప్పుకుంటూ కార్యక్రమాలు ముందుకు చేసుకుంటూ వెళ్తున్నాను. అయితే ఇప్పుడు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదైనా అంశాన్ని ఎంచుకునేటప్పుడు ఎవరైనా రోల్ మోడల్గా తీసుకోవడం కానీ, ఎవరిని ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్తూ ఉంటారు. సో మీరు ఈ సేవా కార్యక్రమాలకి రావడానికి రీజన్ ఏంటి? అంటే ఈ భవిష్యత్తులో ఇంకొద్ది సేవా కార్యక్రమాలు చేస్తుంటారు, ఎందుకంటే ఒక ఆర్గనైజేషన్ ఏర్పాటు చేశారు కదా. సో అంటే ఎవరిని మీరు ఇన్స్పిరేషన్గా తీసుకొని సేవా కార్యక్రమాలు మొదలుపెట్టారు? నాకు బాల్యం నుంచి కూడా ఏదో ఒకటి చేయడం అలవాటు. సో మనం చేసుకుంటూ వెళ్తూ ఉంటే మధ్యలో తెలంగాణ జాగృతి అనే సంస్థ ఏర్పడ్డది. అంతకుముందుకు కొంచెం వేరే కమ్యూనిస్టు సిద్ధాంతాల భావజాలతో ఒక పద్ధతి లెక్క తిరగడం జరిగింది. దానికి అనుకూలంగానే ఈ జాగృతి అయితే ఈ సంస్థ ఎప్పుడైతే ఏర్పడ్డదో 2006, 2007లో ఏర్పడ్డది. సో నాకు సంబంధించిన నా మిత్రులతోటి సహకారంతో నేను దాంట్లో జాగృతి అనే మన తెలంగాణ జాగృతి అనే సంస్థలో జాయిన్ అవ్వడం జరిగింది. దాదాపు 12 సంవత్సరాలు దాంట్లో ప్రయాణం చేస్తున్నా. ఇప్పుడు కూడా నాది ఒక కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జిగా నడుస్తుంది. సో దాంతోపాటు ప్రతి ఒక్క సేవా కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటూ, నాకు సంబంధించిన కవిత మేడం కానీ, వాళ్ళకి సంబంధించిన పెద్దలు ఎవరు ఎలాంటి మెసేజ్ ఇచ్చినా, సమాజంలో ఎక్కడ ఏం జరిగినా నాకు ఒక చిన్న రాత్రి 12 గంటలకు కూడా ఒక ఫోన్ వచ్చిన ఇమీడియట్లీ వెళ్ళి అక్కడికి వెళ్ళి స్పందించి వాళ్ళకి ఏమేమి కావాలో, ఎక్కడి నుంచి వాళ్ళకి సహాయం అందుతుందో ఆ సెక్షన్, ఆ డిపార్ట్మెంట్ వాళ్ళ నుంచి వెళ్ళి వాళ్ళకు హెల్ప్ చేయడం జరుగుతుంది. సో అదే తరుణంలో నన్ను సోషల్ మీడియా సందర్భంగా, సోషల్ మీడియా వేదికగా అనేక పరిచయాలు వేదికగా అనేక మంది నన్ను రిసీవ్ చేసుకోవడం, నా యాక్టివిటీస్ని ఇప్పుడు జాతీయ స్థాయి నుంచి కూడా కొంచెం ఇంటర్నేషనల్ వేరే దేశాల వాళ్ళు కూడా నాకు ఫాలోవర్స్ అయ్యి నాకు స్పందించి నాకు ప్రతి ఒక్క విషయానికి సపోర్ట్ ఉంటున్న నా మిత్రులు, తమ్ముళ్ళు, బ్రదర్స్ అందరూ, వాళ్ళందరి సహకారంతో నేను ముందుకు పోతున్నా. ఇంకా కూడా నా జీవితం ముగించే వరకు కూడా ఇదే చేస్తాను. నా పిల్లలకు కూడా ఇవే అలవాట్లు నేర్పాలన్న ఆలోచనతో ముందుకెళ్తున్నా. ఓకే. సో అంటే ఇప్పటివరకు మీకు ఎలాంటి సపోర్ట్గా ఉన్నారు రాజకీయ నాయకులు కానీ, మనం లోకల్లో చూసుకుంటే లోకల్ లీడర్స్ కానీ, స్టేట్ వైజ్గా కానీ, సో ఎలాంటి సపోర్ట్ ఇచ్చారు? ఏదైనా మీకు మనీ కానీ అట్లా ఏమైనా డొనేట్ చేయడం జరిగిందా మీ సంస్థకి? నా సంస్థకి కానీ నాకు కానీ వ్యక్తిగతంగా ఇప్పటివరకు ఏ ఒక్క లీడర్ కాదు, ఎవరు సపోర్ట్ చేయలేదు, ఆర్థికంగా కూడా చేయలేదు. నేను నా ఫీల్డ్ వచ్చేసి ఐటీఐ వెల్డింగ్ వర్క్ చేసుకుంటూ రోడ్ ఎంబడి షెడ్లు రిపేర్ చేసుకుంటూ
వచ్చిన దాంట్లో నుంచి 100 రూపాయలు వస్తే అందులో 60 రూపీస్ ఇంట్లో ఇచ్చి 40 రూపీస్ నా సేవా కార్యక్రమాలకు వాడుకొని ముందుకు సాగడం జరిగింది. కాకపోతే లీగల్గా ఏమన్నా గురుకుల సీట్లు కానీ ఇంకేమన్నా పిల్లలకు విద్య, వైద్య, ఆరోగ్య సమస్యలు ఉంటే ఫర్దర్ మనకు తెలిసిన ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ గతంలో బూర నర్సే కానీ కవిత మేడం కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి రిఫర్ చేసి వాళ్ళకి కావాల్సిన సహాయాలు ఎమ్మెల్యేలు కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీర్చుతుండేది. ఇంకా అంతకంటే ముఖ్యంగా ప్రభుత్వ అధికారులు ఎంఈఓ, డిఈఓ, ఆర్డీఓ వీళ్ళ సహకారంతో గతంలో ఉన్న గౌరవ ఉప్పల్ సార్ కలెక్టర్ గారు కూడా దాదాపు చాలా వరకు నాకు సహాయం చేశారు. నేను ఎవరికైనా అనాథ పిల్లలను తీసుకెళ్తే వాళ్ళకు విద్య, వైద్య ఫ్రీగా నాకు వ్యక్తిగతంగా సపోర్ట్ చేసిండు. చాలా 30 మందికి ఒక ఇయర్లోనే 30 మందికి ఎడ్యుకేషన్ ఇప్పించిన లాస్ట్ ఇయర్లో పిల్లలకి. ఎట్లాంటి పిల్లలకు నేను సపోర్ట్ చేస్తాను అంటే తల్లిదండ్రులు లేని వాళ్ళకి, లేకపోతే తల్లి ఉండి తండ్రి లేకున్నా, తండ్రి ఉండి తల్లి లేకున్నా, ఇంట్లో ఎవరికైనా పెరాలసిస్ వచ్చిన వాళ్ళ పిల్లలు ఉంటారు కదా, పక్షవాతం వచ్చిన వాళ్ళ పిల్లలకి, కుటుంబం పెద్దకి పక్షవాతం వస్తే ఆ ఇల్లు మొత్తం పక్షవాతం వచ్చినట్టు ఉంటుంది. అంటే ఇవన్నీ నా చుట్టుపక్కల కదిలిన సందర్భాలను కాన్సెప్ట్లను తీసుకొని నేను ముందుకు వెళ్తున్నా. ఇంతవరకు అయితే నాకు ఎక్కడ ఆటంకం లేకుండా ప్రతి ఒక్క విషయంలో నేను ఎక్కడికి వెళ్ళినా ప్రతి ఒక్క అధికారి నాకు స్పందిస్తాడు. నేను వెళ్ళంగా నా ప్రొఫైల్ చూసి కనీసం వాళ్ళు నాకు తెలియకుండా జస్ట్ నా పేరు చెప్తే పని చేసి పెట్టే అంత స్థాయికి వచ్చిన నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నానంటే నేను నా సేవ ఓన్లీ మెయిన్ ముఖ్యం. అది నేను ఎక్కడ ఏమి ఆశించకుండా పూర్తి స్థాయిలో ఫ్రీ సర్వీస్ చేయడం జరుగుతుంది. ఇంకా కూడా ముందు అట్లా చేస్తుంటా. ఓకే, సో ఇప్పటివరకు మీ ఫ్యామిలీ డీటెయిల్స్లోకి ఒకసారి వెళ్తే అసలు మీ ఎక్కడ ప్రాపర్ ఎక్కడ మీది? మాది నల్గొండ జిల్లా చిట్యాల మండలం వనిపాకల గ్రామంలో నేను పుట్టిన. ఎంతమంది మీరు బ్రదర్స్ సిస్టర్స్? నాకు ఒక బ్రదర్స్, 3 సిస్టర్స్. మొత్తం మిడిల్ క్లాస్ అంటే మాకు ఇల్లు కూడా సరిగా లేదు. ఇప్పటికి కూడా అదే రేకులో ఇంట్లో ఉంటున్నాం, అట్లనే ఉంటున్నాం. సో మా అందరు మ్యారేజ్లు అయిపోయినాయి, ఎవరి లైఫ్లో వాళ్ళు సెటిల్ అయిపోయారు. మీ విద్యాభ్యాసం ఎంతవరకు వచ్చింది? నాది జెడ్పిహెచ్ఎస్ చిట్యాల హై స్కూల్లో 10th క్లాస్ వరకే చదువుకున్నా. తర్వాత వర్క్షాప్లో వెల్డింగ్ షాప్లో పని చేసుకుంటూ ఎవరైతే మా సేట్ ఆసిఫ్ అని ఉంటాడు ముస్లిము, అతని సహకారంతో నేను ఐటీఐ కంప్లీట్ చేసిన. ఐటీఐ కంప్లీట్ చేసిన తర్వాత నార్కట్పల్లిలో ఓసిటిఎల్ కంపెనీలో 2007లో ఎంప్లాయీగా జాయిన్ చేయను. అప్పటికి నాకు 18 ఇయర్స్కే ఎంప్లాయీగా పర్మనెంట్ జాబ్ ఇచ్చేసారు. సో దాని తర్వాత ఇక మళ్ళీ మిగతా కంపెనీలలో చేసుకుంటూ ఇలా కొనసాగుతున్నాం. తర్వాత గౌరవ డాక్టరేట్ కూడా పొందారు కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం నుంచి. సో మీకు ఎలా అనిపిస్తుంది? నాకు అది ఒక మిరాకిల్ లాగా అనిపించింది. అసలు డాక్టరేట్ రావడం అనేది కూడా నా స్థాయికి అది నేను ఇంత అన్న ఆలోచనతో ఉన్న. దీని వెనుక సినిమా హీరో సుమన్ సారు, మరి బూర నరసేగౌడ్ సార్, మరి ఇంకొంతమంది కూడా నాకు డాక్టర్ రంగజ్యోతి అని లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్ బింగి నరేందర్ గారు, వీళ్ళందరి సహకారంతో వాళ్ళ యూనివర్సిటీలో రిజిస్ట్రేషన్స్ జరుగుతున్నాయని తెలిసిన తర్వాత 2017లో అడ్మిషన్ వేసిన. నేను కాలిఫోర్నియా యూనివర్సిటీలో అడ్మిషన్ వేసిన తర్వాత వాళ్ళు అడిగిన పీడిఎఫ్, నా ప్రోగ్రామ్స్ సంబంధించిన పేపర్ కటింగ్స్ ఇవన్నీ నేను అక్కడ సబ్మిట్ చేయడం జరిగింది. సబ్మిట్ చేసిన తర్వాత ఒక 6 months తర్వాత సెలెక్ట్ అయినామని చెప్పారు. తర్వాత హైదరాబాద్లో సినిమా హీరో సుమన్ సార్ కోసం వాళ్ళు కాలిఫోర్నియా నుంచి ఇక్కడికి వచ్చి డాక్టరేట్ ప్రదానం చేస్తారని చెప్పి నాకు మళ్ళీ ఫైనల్ బ్రోచర్ ఇన్విటేషన్ వచ్చింది. ఇన్విటేషన్ వచ్చిన తర్వాత నేను అక్కడికి వెళ్తే అక్కడ అంతా 60 years పైనే ఉన్నారు. అక్కడ 27 years లోపల ఉన్న వ్యక్తి నేను ఒక్కనే, నేను డాక్టరేట్ తీసుకున్నప్పటికీ. సో నా డ్రీమ్ ఏంటంటే చిరంజీవి, ఒక బ్రహ్మానందం వాళ్ళు కూడా సామాజిక లాగా తీసుకొని చిరంజీవి గారు బ్లడ్ బ్యాంక్ పెట్టుకొని డాక్టరేట్ 60 ఏళ్ళు 50 ఏళ్ళకి తీసుకోరు. నేను 99 సంవత్సరాల వరకన్నా చనిపోయే ఒక్కరోజు ముందన్న డాక్టరేట్ తీసుకోవాలి. నాకంటూ ఒక గౌరవం, క్రీస్తు శేషులు అని అందరికీ బిడుతుంటుంది. క్రీస్తు శేషులకు ముందుగా డాక్టర్ అనేది ఒకటి రావాలనేది. యాక్చువల్గా నా ఫీల్డ్ వచ్చేసి ఇంజనీర్, నేను ఐటీఐ వెల్డరు, నా ఫీల్డ్ కూడా అప్రెంటిస్, ఆటో క్యాడ్ 3D 2D 3D నాది ఇంజనీరింగ్ ఫీల్డ్ అయినప్పుడు కూడా నాకు ఇది కావాలన్న కసితోటి చేసిన సేవా కార్యక్రమాలు, అనేక సేవా కార్యక్రమాలు చేసిన. దానిలో విభాగంగానే మనకు రవీంద్ర భారతిలో కనీసం ఒక 4 సార్లు ఇచ్చారు. ఫిలిం ఛాంబర్ వాళ్ళు ఇచ్చారు, ఫిలిం ఛాంబర్ జేఏసీ వాళ్ళు ఇచ్చారు, మన జ్యోతిరావు పూలే సంస్థ వాళ్ళు ఇచ్చారు, కస్తూర్బా స్కూల్ వాళ్ళు ఇచ్చారు, లైబ్రరీకి సంబంధించిన వాళ్ళు చాలా ఇలా ఎన్నో అవార్డ్స్ తీసుకోవడం జరిగింది. ఓకే, సో ఇక బిరుదుల విషయానికి వస్తే సామాజికవేత్త అని చెప్పేసి, సేవా తాత్పర్యం అని చెప్పేసి, ఈ బిరుదుల పట్ల మీకు ఎట్లా అనిపిస్తుంది? ఇలాంటి బిరుదులు చాలా తక్కువ మందికి అరుదుగా వస్తుంటాయి. బిరుదులు ఇవ్వడం అనేది వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాలు కానీ సేవలు కానీ ఇలాంటివి చేసినప్పుడు మాత్రం బిరుదులు వస్తుంటాయి. సో మీకు ఎట్లా అనిపిస్తుంది? బిరుదులు అంటే ఇప్పుడు నేను చేస్తున్న కార్యక్రమాలను చూసి
అప్పటి కలెక్టరు చిరంజీవులు గారు నేను చేస్తున్న కార్యక్రమాల గురించి చూసి వివరించి సేవా తత్పరుడు అనే బిరుదు 15th ఆగస్ట్ రోజు ఇచ్చారు నాకు ఆ రోజుల్లో. సో దీని వెనుక ఇంకో ముఖ్యంగా నాకు పుషప్ చేసింది డాక్టర్ కాసాల జైపాల్ రెడ్డి. ఆయన సైకాలజిస్ట్, వ్యక్తిత్వ వికాస నిపుణులు. దాదాపు అతని జీవితం ఏంటంటే పెళ్ళి కూడా చేసుకోలేదు ఇప్పటి వరకు. 10,000 స్కూళ్ళల్లో మోటివేషన్ వ్యక్తిత్వ వికాసం క్లాసులు చెప్పేంత వరకు నేను మ్యారేజ్ చేసుకుని అన్నాడు. నేను మెదక్లో జాబ్ చేసేటప్పుడు నాకు అక్కడ మనోహరాబాదు అనే విలేజ్లో లైబ్రరీలో పరిచయం అయిన ఆయన అక్కడ క్లాస్ చేస్తుండు. ఆ క్లాస్లో నేను ఆయన క్లాస్ విని సార్ మీద ఇంట్రెస్ట్ ఉంది, మా డిస్టిక్ కూడా రావాలి, మా పిల్లలకు కూడా మోటివేషన్ రావాలంటే కేవలం నల్గొండ జిల్లాలో అన్ని ప్రభుత్వ పాఠశాలలో 517 ప్రభుత్వ పాఠశాల పైన నేనే నా సొంతంగా నా బైక్ మీద ఎక్కించుకొని ప్రతి ఒక్క స్కూల్కి తిరిగి పిల్లలకు అవేర్నెస్ ప్రోగ్రామ్ మోటివేషన్ క్లాసులు చెప్పించడం జరిగింది. వ్యక్తిత్వ వికాసం గురించి, విద్య ఎట్లా చదువుకోవాలి, వైద్య ఎట్లా అన్ని విధాలుగా తల్లిదండ్రులతో ఎలా ఉండాలి, పిల్లలతో ఎలా ఉండాలి, ఎగ్జామ్స్లో ఎలా ప్రిపేర్ కావాలన్న దాని సబ్జెక్టు గురించి దాదాపు ఒక 500 స్కూళ్ళల్లో అతను సార్తో పాటు నేను కూడా ప్రతి స్కూల్లో జర్నీ చేసి విద్యార్థులకు అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయించడం జరిగింది. మీరు చెప్పాలంటే స్పెషల్గా మీరు ఏం కోరుకుంటున్నారు అంటే ఇప్పుడు జనాలకు ఎలా ఉంటుందంటే చెడు అనేది చాలా తొందరగా స్ప్రెడ్ అవుతుంది. మనం ఎన్ని మంచి చేసినా కూడా చాలా తొందరగా అంత జనాల్లోకి వెళ్ళదు. సో దీని గురించి చెప్పాలంటే మీరు ఏం చెప్తారంటే మీకు ఎవరి సపోర్ట్ ఉంటే మా సేవా సంస్థ మా సేవలు ఇంకా తొందరగా జనాల్లోకి వెళ్తాయి, మాకు వీళ్ళ సపోర్ట్ ఉంటే బాగుండు అనుకుంటుంటే ఎవరు సపోర్ట్ కావాలనుకుంటారు? సినీ వాళ్ళదా, లేకపోతే రాజకీయవేత్తలదా, లేదా ఇంకెవరిది అనుకుంటున్నారు? ఒక స్టూడెంట్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి, ఏబీపీ అని, ఏసీఎఫ్ అని. సో ఇలాంటి ఆర్గనైజేషన్స్ ఎలాంటి సపోర్ట్ అనుకుంటున్నారు? సినీ వాళ్ళు కానీ పొలిటీషియన్స్ కానీ వీళ్ళందరి సపోర్ట్ కన్నా నన్ను ఆదరించి నా మీద నమ్మకం ఉండి నాపై నమ్మకంతో నన్ను ఆదరించి నన్ను చేరదీసి నా సబ్జెక్టును అర్థం చేసుకునే వాళ్ళ దగ్గరికే నేను వెళ్తుంటా. సో నాకు కోఆపరేట్ చేసే వాళ్ళని నేను ఎక్కడ ఏం చీటింగ్ చేయలేదు, ఫ్రాడ్ చేయలేదు, నాకు ఎలాంటి హ్యాబిట్స్ కూడా లేవు, డ్రింకు అంటే నాన్ వెజ్ ఎలాంటి హ్యాబిట్స్ కూడా ఏం లేవు. సో నా మీద గౌరవంతో నన్ను నమ్మిన వాళ్ళ దగ్గరికి మాత్రమే నేను వెళ్తుంటా. సో వాళ్ళ సపోర్ట్ తీసుకొని చేస్తుంటా. ఇప్పుడు ఈ సంస్థ రిజిస్ట్రేషన్ చేయడానికి కూడా ముఖ్య కారణం ఏంటంటే మా మిత్రుడు, చిరకాల మిత్రుడు జక్కల రాజశేఖర్ అని దాదాపు 2007-8 నుంచి కూడా నేను చేస్తున్న యాక్టివిటీస్ని సోషల్ మీడియాలో చూసి ప్రతిరోజు ఫోన్ చేసి అడుగుతుండేది, బ్రదర్ మనం కూడా సంస్థ పెట్టండి, మీరు కూడా సంస్థ పెట్టండి, ఇట్లా పేరు లేకుండా చేస్తే వాల్యూస్ ఉండవు అని చెప్పేసి. సో అతని నిర్ణయంతో, ప్రెషర్ తోటి ఈ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ ఈ సోషల్ మీడియా నుంచి ఫ్రెండ్స్ అందరిని తీసుకొని వీళ్ళందరిని ఒక వేదికగా పరిచయం చేసుకొని వీళ్ళందరి దగ్గర పెట్టుకొని ఒక సంస్థ అనేది నల్గొండలో ముఖ్యంగా రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. మా సంస్థ పేరు నేస్తం స్వచ్ఛంద సేవా సంస్థ. దీనికి లోగో ఇట్లంతా మన రాజశేఖర్ గారు రెడీ చేసారు. అతను కూడా ఒక గవర్నమెంట్ ఉద్యోగి. సో అతని సహకారంతో కూడా ముందుకు పోదామన్న ఆలోచనతో దీన్ని స్టార్ట్ చేసినాం. తర్వాత వీళ్ళు ఈ మేడం వాళ్ళు, వైస్ ప్రెసిడెంట్ గారు, వాళ్ళ సార్ వాళ్ళు, వీళ్ళంతా నాకు సోషల్ మీడియాలో ఫ్రెండ్స్. వాళ్ళ సార్ కూడా నాకు కరాటే బ్యాచ్మెంట్స్. సో వాళ్ళందరి సపోర్ట్ తోటి కూడా చేద్దామని వాళ్ళని రిక్వెస్ట్ చేయగానే ఈరోజు ఈ ఆఫీస్ కూడా మెయింటెనెన్స్, వాళ్ళ ఇండ్లు కానీ ఇక్కడ ప్రతి ఒక్క జరిగిన చిన్న కార్యక్రమానికి వాటర్తో సహా కూడా వాళ్ళు పూర్తి సహకారాలు నాకు అందిస్తారు. ఇదే విధంగా మన ప్రపంచవ్యాప్తంగా 8 దేశాలలో ఈ సంస్థను స్థాపించబోతున్నాం నేను నా ఫేస్బుక్ మిత్రులతోటి. ఇప్పుడు ఈ నిన్న 25th రోజు ఇది లాంచింగ్ అయింది. దీనికి గౌరవ అధ్యక్షులు గురుకులాల కార్యదర్శి మల్లయ్య భట్ గారి చేతిలో రిబ్బన్ కటింగ్ ఓపెనింగ్ జరిగింది. తర్వాత ఢిల్లీ నుంచి దివ్యాంగుల సంఘం సంబంధించిన సీఈఓలు కానీ, జనరిక్ సీఈఓలు కానీ వాళ్ళందరూ వచ్చి ఇక్కడ మెడికల్ క్యాంపు, వికలాంగులకు సంబంధించిన అవేర్నెస్ ప్రోగ్రామ్స్, షీ టీమ్స్ సంబంధించిన అవేర్నెస్ ప్రోగ్రామ్స్. సో నాకున్న ఇప్పుడు నేను నా 15 ఏళ్ళ జర్నీలో ఎంతమంది రిలేషన్స్ ఉన్నారో వాళ్ళందరి సపోర్ట్ తీసుకొని ముందుకు స్టార్ట్ చేద్దామనే ఆలోచనతో వెళ్తున్నాం. ఇప్పటివరకు నేను ఇచ్చిన ప్రతి మెసేజ్కి అందరు కరెక్ట్ రెస్పాన్స్ అవుతారు. ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేసుకుంటూ ముందుకు తీసుకెళ్దామని ఓకే చేసారు. సో ఈ మధ్య కాలంలో మనం చూసుకుంటే కరోనా తర్వాత బాగా అంటే హైదరాబాద్ని అతలకుతలం చేసింది వరదలు. సో వరద టైంలో మీరు ఏమైనా ఆర్థిక సాయం కానీ లేకపోతే ఇంకేమైనా ఫుడ్ సప్లై చేయడం కానీ అలాంటి కార్యక్రమాలు ఏమైనా మొదలు పెట్టారా హైదరాబాద్? మేము వరద సహాయంలో వెళ్ళలేదు, ఎందుకంటే కరోనా సిచ్యువేషన్ ఉంది. కరోనా సిచ్యువేషన్ సందర్భంగా మేము అక్కడికి వెళ్ళలేదు. కాకపోతే కరోనా లాక్డౌన్ టైంలో చాలామందికి వలస కార్మికులకు కానీ లేకపోతే తినడానికి లేకుండా ఇంకా అక్కడ నుంచి వేరే రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ ఉన్న వాళ్ళని ప్రతి ఒక్కరికి వివిధ రకాలుగా అనేక రకాలుగా సేవా కార్యక్రమాలు చేస్తున్న తరుణంలో
ప్రణవి ఫౌండేషన్ వాళ్ళు గవర్నర్ చేతుల మీదుగా మాకు ఒక జాతీయ పురస్కారం కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఆ పురస్కారం మా నకరికల్ ఎమ్మెల్యే చేతుల మీదుగా ఇచ్చారు. అది లాక్డౌన్ వల్ల యాక్చువల్గా గవర్నర్ చేతుల మీదుగా తీసుకోవాల్సిన పురస్కారాన్ని మనకు ఆన్లైన్లో కొరియర్లో పంపించిన పురస్కారం తీసుకుంటడం జరిగింది. లాక్డౌన్లో అనేక సేవల కార్యక్రమాలు చేసినాం. ఓకే, సో ఇక మనం ఒక నెగిటివిటీగా తీసుకుంటే కొంతమంది కామెంట్ చేస్తూ ఉంటారు. చాలామంది సోషల్ ఆర్గనైజేషన్స్ ఇట్లా ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసి దాని ద్వారా డబ్బులు కానీ ఇట్లా కొంతవరకు వసూలు అయిన తర్వాత కొంతమంది పారిపోవడం కానీ లేకపోతే వేరే వేరే బిజినెస్లో పెట్టుకోవడం కానీ ఆర్గనైజేషన్స్ క్లోజ్ చేయడం కానీ అలాంటి కామెంట్స్ కూడా వినిపిస్తుంటాయి. సో అలాంటి వారికి మీరు ఏం చెప్తుంటారు? మేము స్టార్ట్ చేసింది, నేను ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసి నేను సర్వీస్ చేయలేదు. సర్వీస్ చేసుకుంటూ 10 ఒక దశాబ్ద కాలం దాటిన తర్వాత నేను నా ఫ్రెండ్స్ సలహా, ఇప్పుడు ఈ ఆర్గనైజేషన్ ఇది ఫౌండేషన్ రిజిస్ట్రేషన్ చేయడం కూడా మా వైస్ ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీ, డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ వీళ్ళందరూ ప్రెజర్స్ తోటే మీరు చేస్తున్నారు సార్, ఇట్లా పేరు లేకుండా చేస్తే ఏమొస్తుంది, మనకు ఒక కేర్ ఆఫ్ పెట్టుకోవాలి, మనకు ఒక వెబ్సైట్ పెట్టుకోవాలి, మనం కూడా ఒక ఇట్లా లీగల్గా వెళ్ళాలి, ఏదో మీరు చేస్తురు వెళ్తురు అంతవరకు అవుతుంది. సో రిజిస్ట్రేషన్ చేసి మనం ఒక ఆఫీస్ లాగా పెట్టి మన బ్రాంచెస్ స్టార్ట్ చేసి అందరికీ సర్వీస్ చేయాలన్న వాళ్ళ సపోర్ట్ తోటి కూడా దీన్ని ముందుకు సాగదీస్తాం. ఇంకా భవిష్యత్తులో కూడా ఎలాంటి ఫ్రాడ్ చీటింగ్ మా దగ్గర జరగదు. ఎందుకంటే నేను సర్వీస్ చేసుకుంటూ వస్తున్నా కాబట్టి నేను డైరెక్ట్ రోడ్ మీద నాకు డబ్బులుండి నేను పెట్టలేదు. నేను పెట్టడానికి కారణం నాకు వచ్చే డబ్బులు కూడా నేను ఒక ఐటీఐ వెల్డర్ని. చిన్న కాంట్రాక్ట్లు, వెల్డింగ్ కాంట్రాక్ట్లు తీసుకొని వెల్డింగ్ వర్క్, రోడ్ ఎంబడి షట్టర్లు కానీ షెడ్లు కానీ అలాంటివి చేసుకుంటూ వచ్చిన డబ్బుల నుంచి 50% ఇంట్లోకి 50% సేవా సర్వీస్కి వాడుకుంటూ నాకంటూ ప్రత్యేకంగా నా పేరు మీద ఏం ఆస్తులు లేవు. ఇల్లు కూడా మా మదర్ పేరు మీద నాకు ఏది లేదు. నాకున్న బండి కూడా నాకు సంబంధం లేదు. నేను ఏది లేకుండా ఏమీ ఆశించకుండా జీవితం మీద ఆశ లేకుండా జీవిస్తున్న జీవితం నాది. ఓకే, సో వెరీ గుడ్ అండి. సో ఇప్పటి వరకు మీకు బాగా మంచి ప్రశంసలు తెచ్చిపెట్టిన సేవా కార్యక్రమముని, నేను పలానా చోట్ల చేసినటువంటి సేవకు నాకు మంచి గుర్తింపు వచ్చింది, నా జీవితాంతం మర్చిపోలేని ఈ సేవా కార్యక్రమం అని చెప్పేసి అనుకునే ఏదైనా ఒకటి మాకు చెప్తాను. కార్యక్రమం అంటే చాలా చేసినాం, ఒకటి అంటూ లేదు. చాలా ఢిల్లీలో మనం తమిళ రైతులకు మద్దతుగా, లేకపోతే మునుగోడు కస్తూర్బా స్కూల్ పిల్లలకి అక్కడ కస్తూర్బా స్కూల్ అంటే 80% పేరెంట్స్ లేని వాళ్ళు ఉంటారు. అనాథ పిల్లలకు కానీ ప్రతి ఒక్కరికి హెల్ప్ చేసుకుంటూ వెళ్తూనే ఉన్నాం. ఇంకా నాకు వచ్చిన ప్రశంసలు అంటే రవీంద్ర భారతిలో చాలా వచ్చినాయి. అవి కూడా ఇంపార్టెంటే. అవి అన్నిటికంటే ఢిల్లీలో వచ్చినాయి. నార్త్ ఢిల్లీ కల్చర్ అకాడమీ నా జీవితంలో మర్పురాని రోజు నార్త్ ఢిల్లీ అకాడమీ నుంచి వచ్చింది. తర్వాత డాక్టరేట్ కూడా, అది కూడా ఒక మెరాకిల్ అది. సో డాక్టరేట్ విషయానికి వస్తే అక్కడ ఉన్న వాళ్ళందరూ నన్ను అప్రిషియేట్ చేసిర్రు. అక్కడికి వచ్చిన వాళ్ళంతా మంచి కార్లలో అంతా 60 years ప్లస్ ఉన్న వాళ్ళు ఉన్నారు. నేను ఒక్కనే 30 years మైనస్ ఉన్నా నేను. సో అక్కడ అంతా నా గురించే మాట్లాడుతున్నారు. ఇంత చిన్న ఏజ్లో ఇంత సర్వీస్ ఎట్లా చేయగలిగినావు, అసలు నీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, నీ వెనక ఎవరిని అడిగితే నాకు ఎవరు లేరు, నేను ఏం లేదు. నేను ఎట్లయితే సింపుల్గానే వచ్చినా నా క్యారెక్టర్ కూడా ఇట్లే ఉంటుంది, సింపుల్గానే ఉంటుంది. నా ఇల్లు అంతే, నా భార్య అంతే, నా పిల్లలు కూడా అంత సింప్లిసిటీ నాది. సో నాకు ఎలాంటి ఆస్తులు లేవు, ఏవి లేవు, నాకు ల్యాండ్ లేదు, అగ్రికల్చర్ లేదు, ఏది లేదు. సో నేను వర్క్ చేసుకుంటూ సర్వీస్ చేస్తున్నా. దొరికిన 10 నిమిషాలైనా సర్వీస్కే వాడుతున్నా నేను. సో ఇప్పుడున్న యువతకు మీరు ఏం మెసేజ్ ఇస్తారు? సో యువత చాలా చెడుదారిలో పోతుంది. మనం చూసుకుంటే దేశంలో కానీ మన రాష్ట్రంలో కానీ మహిళల పైన అత్యాచారాలు జరగడం కానీ, మద్యం కానీ, డ్రగ్స్ కానీ ఇట్లా బానిసలు అవుతున్నారు యూత్. సో యూత్కి ఇచ్చే మెసేజ్ ఏంటి? ఇప్పుడు యూత్లో సేవా కార్యక్రమాలకి రావాలని పిలుస్తారా, ఏం చెప్తారు? ఇప్పుడు నాకు సంబంధించిన యూత్ని, నా పరిధిలో ఉన్న యూత్ని కానీ, మరి సోషల్ మీడియాలో ఉన్న నా మిత్రులు కానీ, యూత్ కానీ, వాళ్ళకి మెయిన్ అవేర్నెస్ రావాలి. అంటే వాళ్ళలో సేవాభావాలు కలగాలి. ఇప్పుడు ఒక బర్త్డే పార్టీ అవుతుంది అంటే ఇక వాళ్ళు డ్రింక్ కానీ, కేకులు రోసుకోవడం, ఇలాంటి ఎంజాయ్ చేయడం, ఒక్కొక్క దానికి ఒక 10,000 దాకా ఖర్చు పెడుతురు. ఆ 10,000లో ఒక 1,000 రూపాయలు తీసుకెళ్ళి ఎక్కడైనా ఓల్డేజ్ హోమ్లో కానీ, అనాథ పిల్లలకు కానీ, లేకపోతే మీ చుట్టుపక్కల తినడానికి తిండి లేని వాళ్ళకి ఇట్లా వెళ్ళి ఇస్తుంటే, నేను నాతో స్టార్ట్ చేయాలని చెప్పేసి నేను అలా స్టార్ట్ చేస్తుంటే, నా సొంత మండలంలో నార్కట్పల్లిలో ఫస్ట్ వికలాంగుల దగ్గరికి అనాథ ఓల్డేజ్ హోమ్స్, ఆర్ఫన్ హోమ్స్ ఉన్నాయి, 2-3 ఉన్నాయి. అక్కడికి వెళ్ళి ఎవడు మందులు ఇచ్చేవాడు కూడా లేకుండే. నేను ఎవరి బర్త్డే అయినా, అసలు నాకు సంబంధం లేని వాళ్ళ పుట్టినరోజు అయినా పండ్లు, ఫ్రూట్స్ ఏదో తీసుకెళ్ళి అక్కడికి ఇస్తుంటే, నా మీద ఈగోతోటి
నా మీద ఈగోతోటి వెళ్ళి అక్కడికి ఇచ్చి వాళ్ళ కడుపు నింపడం జరుగుతుంది. నా మీద ఈగో ఉన్నా పర్వాలేదు కానీ వాళ్ళకు ఒక పూట కడుపు నిండుతుంది కదా, అంతవరకు సంతోషం అని చెప్పి. ఇక నన్ను చూసి చాలామంది మారేది. ఒకప్పుడు బయటికి వెళ్ళడానికి ఇబ్బంది ఉండేది, ఎంతసేపటికి రూమ్ లోపలనే డెకరేషన్ చేసుకొని బర్త్డేలు చేసుకొని మ్యారేజ్ డేస్ చేసుకొని అట్లా ఆ కల్చర్కి మానేయాలి. బర్త్డే కల్చరు, మ్యారేజ్ డే కల్చర్స్, ఇంకా వేరే పార్టీలకు సంబంధించిన కల్చర్ ఎక్కడున్నా అనాథ పిల్లల కాడనన్నా, వికలాంగుల కాడనన్నా, లేకపోతే వయోవృద్ధులు, మానసిక వికలాంగులు ఇలాంటి హోమ్లలోకి వెళ్ళి అక్కడ నువ్వు చేయాలని ఇంట్లో పెట్టాలనుకున్నది ఏదో అక్కడ పెడితే ఒక పూట తింటే వాళ్ళు జీవితాంతం నువ్వు వెళ్ళినప్పుడు కళ్ళల్లో నిండు కొందరికి పెడుతుంటే ఏడుస్తుంటారు. మనం పోయి పెడుతుంటే వాళ్ళు ఏడుస్తుంటే ఇది జీవితానికి ఇది చాలా అనిపిస్తుంటుంది. సో ఇదే సందర్భంగా నా నుంచి యువతకు కూడా అదే మెసేజ్ ఇస్తున్నా. మీరు ఎక్కడైనా రిక్వెస్ట్ చేసి చెప్తున్నా, ఏ ప్రోగ్రామ్స్ ఉన్నా అక్కడ అట్లాంటి ఆర్ఫన్స్ దగ్గరున్న ఆర్ఫన్స్కి వెళ్ళి హెల్ప్ చేయండి. లేకపోతే రోడ్ ఎమ్మట ఎవడైనా పడిపోయి ఉన్నా కానీ బట్టలు లేకుండా తిరిగే వాళ్ళకున్నా మీ ఇంట్లో ఉన్న పాత బట్టలను తీసుకెళ్ళి ఇవ్వడానికి మీరు కొంచెం సపోర్ట్ చేస్తే వాళ్ళకు కొంచెం అలాంటి స్థితి రాదు. రేపు మన స్థితి కూడా ఏ రోజు ఏం జరుగుతుందో తెలియదు. దానికి అనుకూలంగా అవన్నీ కొంచెం మైండ్లో పెట్టుకొని ఇట్లా సహాయ కార్యక్రమాలు చేపట్టాలన్న ఉద్దేశంతో నేను వాళ్ళకు నా నుంచి మెసేజ్ ఇవ్వగలుగుతున్నా, ఇస్తున్నాం. దీంతో పాటుగానే మనం కోస్త ముందుకెళ్తే కొంతమంది ఉంటారు, వాళ్ళని నడక నేర్పి వాళ్ళకి అన్నం పెట్టి పెద్ద చేసి ఏదో ఒక ఉద్యోగం వచ్చిన తర్వాత పేరెంట్స్ని మర్చిపోయి ఇలా మనం చూసుకుంటే అనాథాశ్రమాల్లో, వృద్ధాశ్రమాల్లో వాళ్ళను పడేస్తూ ఉంటారు, అక్కడ ఉంచడం కానీ అట్లా చేస్తుంటారు. సో వాళ్ళకి మీరేం మెసేజ్ ఇస్తారు? కన్న తల్లిదండ్రులని అట్లా ఆశ్రమంలో ఉంచుతున్న వాళ్ళకి మీరేం చెప్తారు? నువ్వు పేరెంట్స్ని అనాథాశ్రమంలో, ఓల్డేజ్ హోమ్ వల్ల పెట్టే వాళ్ళకి నేను కరెక్ట్ మెసేజ్ ఏమి ఇవ్వదలుచుకున్నా అంటే, వాళ్ళ జన్మనిచ్చి చిన్నప్పటి నుంచి చిన్న రాయి తగిలినా తట్టుకోలేకుండా ఏడ్చి 9 మాసాలు మోసిన వాళ్ళని, భార్య రాగానే వాళ్ళని అవాయిడ్ చేయడం, పెళ్ళిళ్ళు కాగానే అవాయిడ్ చేయడం, ఏదో చిన్న సందర్భాలలో కూడా తల్లిదండ్రులను కానీ ఎవరినైనా వాళ్ళ మనసు నొప్పించే కార్యక్రమాలు చేయకుండా ఉండి, సో మీకు తోచిందంత సరే, మీకు నీ లైఫ్ పార్ట్నర్ నీకు అనుకూలంగా లేకపోతే నీ స్టైల్లో నువ్వు చేసి వాళ్ళకి సపోర్ట్ చేయి. ఒక రూమ్ తీసుకొని వాళ్ళకి ఏం కావాలో చూడు, లేకపోతే ఇంకేదైనా నీకు చేతనైన స్థాయిలో నీ స్థాయిలో నువ్వు సహాయం చేయి. ఎందుకంటే నువ్వు చిన్నప్పుడు ఒక కంట నీరు తగిలినా, కాలుకి దెబ్బ తగిలినా నేను కంటికి రేపలా కాపాడుకున్నది తల్లి కాబట్టిగా. సో ఇవి నేను తల్లి కొడుకులకు కాకుండా వచ్చే కోడళ్ళు కూడా మీరు చూసుకునే విధానాన్ని బట్టే మీ కోడళ్ళు కూడా మీకు చూసుకుంటారు. సో ఎప్పుడైనా మీ కోడళ్ళు కరెక్ట్, అత్త కోడళ్ళు కానీ దాదాపు 80% సీరియల్స్లలో వస్తూనే ఉంటాయి. సో అట్లాంటివి కూడా చూసి మీరు అవేర్నెస్ చేంజ్ చేసుకోవాలి. నేను తల్లి ఎంతో అత్త అంతే అనుకున్న ఉద్దేశంతో ముందుకు సాగితే ఈ అనాథాశ్రమాలు, ఈ ఓల్డేజ్ హోమ్లు ఇవన్నీ ఉండేయని నా ఉద్దేశం. ఓకే. సో ఇక రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు వస్తే ఏదైతే పేద ప్రజలకు కానీ, పేద విద్యార్థులకు కానీ, ఇలా అనాథ ఎవరైతే పిల్లలు కానీ ఇంకా వృద్ధులున్నారో వీళ్ళ విషయంలో మన రాష్ట్ర ప్రభుత్వము వాళ్ళకి న్యాయం జరుపుతుందని చెప్పేసి అనుకోవచ్చా? అంటే వాళ్ళకు పూర్తి మొత్తంలో వాళ్ళకి హెల్ప్ చేస్తుంది అనుకోవచ్చా? రాష్ట్ర ప్రభుత్వం అయినా, దేశ ప్రభుత్వం అయినా ఇప్పుడు ఇప్పటి వరకు ఎలా అనిపిస్తుంది మీకు? రాష్ట్రంలో వాళ్ళకి ఎలాంటి సహకారం ఇస్తుంది అనుకుంటున్నారు? రాష్ట్ర ప్రభుత్వం అయినా, దేశ ప్రభుత్వం అయినా వృద్ధులకు కానీ, వికలాంగులకు కానీ ఏదో పెన్షన్ ఇచ్చి వదిలేసుకుంటున్నట్టు ఉంటుంది. ఇప్పుడు ఆ పెన్షన్ కాకుండా వాళ్ళకి ఏదన్నా ఇప్పుడు ప్రైవేటు ఆర్గనైజేషన్స్ కాకుండా గవర్నమెంట్ నుంచి కూడా కొన్ని ఏరియాలల్లో ఇప్పుడు ఇల్లీగల్గా పడబడున్న బిల్డింగ్లు చాలా ఉన్నాయి. ఆ పడబడ్డ బిల్డింగ్లు కూడా ఇప్పుడు అనవసరంగా ఈ కమిటీ హాల్, ఆ కమిటీ హాల్ అని ఏదో ఓట్ల కోసం పెట్టి కమిటీ హాల్స్ పెట్టకుండా ఆ ఖాళీగా ఉన్న కమిటీ హాల్లన ఈ వయోవృద్ధులు కానీ ఇంట్లో పట్టించుకున్న వాళ్ళు ఉంటే, లేకపోతే పాత ఇండ్లు కూలిపోయే ఇండ్ల వాళ్ళు సిచ్యువేషన్లో ఉంటే అక్కడ వాళ్ళకి ఒక స్టోరేజ్ లాగా పెట్టి ఇట్లా డోనర్స్ని పెట్టి వాళ్ళకి ఫుడ్ అవి అన్నీ అరేంజ్ చేస్తే ఇంకా వాళ్ళు కూడా కొంచెం హ్యాపీగా ఉంటారు. రీసెంట్గా మొన్న భారీ వర్షాల కారణంగా ఇక్కడ లోకల్లో పాత ఇండ్లు కూలిపోతుంటే నేను ఎంఆర్ఓ గారికి, ఆర్డీఓ గారికి, డిఆర్ఓ గారికి వీళ్ళందరికీ నేను పర్సనల్గా వాట్సాప్లో మెసేజ్ చేసి, సార్ ఎవరైతే ఇండ్లు కూలిపోయే సిచ్యువేషన్లు ఉన్నాయో వాళ్ళందరినీ తీసుకొచ్చి, ఇప్పుడు లాక్డౌన్ సిచ్యువేషన్లో ప్రభుత్వ పాఠశాలలు అన్నీ ఖాళీ ఉన్నాయి, ఒక కరెంటు కూడా అన్నీ అందులోనే ఉంటాయి, వాటర్ ఉంటాయి, అన్నీ అందులో ఉంటాయి. ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆ ఊర్లో దగ్గర ఉన్న పాఠశాలలకు కానీ అందులో కానీ షిఫ్ట్ చేయండి అని సార్ చాలా రిక్వెస్ట్ చేసిన. దాదాపు మా ఎంఆర్ఓ కానీ, డిఆర్ఓ కానీ, ఆర్డీఓ కానీ వీళ్ళందరూ స్పందించి చాలా ఫ్యామిలీస్ కూడా వర్షాకాలం వచ్చినప్పుడు పడిపోయే ఇల్లు సిచ్యువేషన్స్ ఉంటే ఆ ఫ్యామిలీలని ప్రభుత్వ పాఠశాలలకు కానీ, ప్రభుత్వ కార్యాలయాలకు కానీ, ఇప్పుడు కరోనా లాక్డౌన్ వల్ల 80% 1 year మొత్తం క్లోజ్, అన్ని ఆఫీసులు, స్కూల్స్, అన్ని ప్రైవేట్ స్కూల్, ప్రతి ఒక్క ఊళ్ళో చిన్న కమిటీ హాల్ కానీ లేకపోతే ఒక ప్రైవేట్ గవర్నమెంట్ స్కూల్ కానీ ఉంటుంది. ఆ స్కూళ్ళల్లో వాళ్ళకి స్టే ఇచ్చేసి ఊళ్ళో ఎవరో ఒకరు
సేవాగుణం ఉన్న వాళ్ళు వాళ్ళకి హెల్ప్ చేస్తే సంతోషంగా ఉంటుంది అన్న ఉద్దేశంతో నేను మా నేస్తం స్వచ్ఛంద సేవా సంస్థ నుంచి వాళ్ళకి రిక్వెస్ట్ ఇస్తే వాళ్ళు యాక్సెప్ట్ చేసి వాళ్ళకి కావాల్సిన అవసరాలు కూడా తీర్చిరు. దానికి మా ఇప్పుడు ఎంఆర్ఓ గారికి డిఆర్ఓ గారికి కూడా కృతజ్ఞతలు ఆ రోజు చెప్తున్నా, ఈరోజు కూడా మీ వేదికగా చెప్తున్నాను. సో ఫైనల్గా అండి, మీ సేవా కార్యక్రమాలు చూసాము, విన్నాము, ఇవన్నీ అంటే ఫేస్బుక్లో సోషల్ కార్యక్రమాలు ఇవన్నీ చూస్తున్నాము. సో చూస్తుంటే మాకైతే చాలా హ్యాపీగా ఉంది. సో ముందు కూడా మీరు ఇలాంటి మళ్ళీ ఎన్నో ఇంకా చాలా సోషల్ కార్యక్రమాలు మొదలుపెట్టి ప్రజలందరికీ సేవలు అందించాలని చెప్పి కోరుకుంటున్నాం. సో అదేవిధంగా మీకు ఇప్పటివరకు సహకరించినటువంటి వారందరికీ కానీ, ఇంకా ఎవరైనా సోషల్ సర్వీస్లో పాల్గొనాలనే వారికి కానీ మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా? మాకు దీంట్లో ఇంకో కాన్సెప్ట్ కూడా ఉంది. ఇప్పుడు నెక్స్ట్ కూడా మేము ఫ్యూచర్లో చేసే సేవలు విద్య, వైద్య, వయోవృద్ధులు, మానసిక వికలాంగులు, షీ టీమ్స్ మరియు అవేర్నెస్ ప్రోగ్రామ్స్, షీ టీమ్కి సంబంధించిన అవేర్నెస్ ప్రోగ్రామ్స్, తర్వాత కుట్టు మిషన్కి సంబంధించిన మహిళలకు ట్రైనింగ్ సెంటర్, ఉపాధి మహిళలకు. ఇప్పుడు అందరూ దాదాపు అన్ని సంఘాలు మహిళా సంఘాలు మహిళలు అంటారు. సో మహిళలలో కూడా జస్ట్ అనడం వరకే కాకుండా మేము ఇక్కడ ఇదే సెంటర్ నుంచి ఇదే వేదికగా ఇక్కడ నుంచే మేము ఫ్రీ టైలరింగ్ కానీ వాటికి సంబంధించిన అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కానీ బ్యూటిషియన్ కానీ ఏదైనా ఇక్కడ నుంచి ఇది ఇప్పుడు ఈ వేదిక ఈ ఆఫీస్ అడ్రస్ నల్గొండ ఎల్వి ప్రసాద్ పెట్రోల్ బంక్ పక్కన అభిజ్ఞ సునీత సెల్ పాయింట్ పక్కన అభిజ్ఞ శారీ సెంటర్ ఇది. సో దీంట్లోనే మహిళలకు సంబంధించిన ప్రతి ఒక్క టైలరింగ్ కానీ ఇప్పుడు నేషనల్ ఎన్జిఓస్ వాళ్ళు వాళ్ళొక సెంటర్ నుంచి ఒక 100 కంప్యూటర్స్ ఇస్తున్నారు. అవన్నీ 100 కంప్యూటర్స్ కూడా ప్రతి ఒక్క రూరల్ ఏరియాలలోకి వెళ్ళి వాళ్ళకు మెయిన్గా వికలాంగులకు ఉపాధి ఎలా రావాలి, వాళ్ళకు జీవనం. ఇప్పుడు వికలాంగుడు అనగానే వికలాంగుడు వాడు కుంటోడ్ర పోరాన్ని నెట్టేసేసే సందర్భాలు కూడా ఉన్నాయి. సో వాళ్ళని హేళన చేస్తారు కాబట్టి వాళ్ళు కూడా ముందుకు రావాలి. వాళ్ళు కూడా మా సంస్థలో వచ్చి నేర్చుకొని వాళ్ళకు మేము ఫ్రీ శిక్షణ అన్ని రకాలుగా సందర్భాలు ఫ్రీ ఇచ్చేసి అకామిడేషన్ కూడా ఫ్రీ ఇచ్చేసి నేర్పించడానికి ముందుకు వస్తున్నాం. సో దీనికి సంబంధించిన వికలాంగుల సంస్థ వాళ్ళు కానీ లేకపోతే ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు కానీ ఎవరైనా మాకు సపోర్ట్ చేస్తే మేము దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళి ఇంకా అనేక సేవా కార్యక్రమాలు చేసే అవకాశం ఉంది. సో ముఖ్యంగా ఇక్కడ వచ్చేసి మాకు సామాజిక కార్యక్రమాలు ఎక్కువ చేయడాలని ఉంటుంది కాబట్టి మాకు ఇప్పటివరకు సపోర్ట్ చేసిన నా మిత్రులు కానీ నా ఉన్నతాధికారులు కానీ వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాం. మళ్ళీ ఇంకా మేము ఎక్కడికి వెళ్ళినా ఏ సందర్భంలో మేము మా సంస్థ పేరు చెప్తే ఇప్పటివరకు 80% ఎక్కడ మాకు ఫెయిల్ కాలేదు, వెనుకకు రాలేదు. సో దాదాపు 300 మంది విద్యార్థులకు చదువుకునే అవకాశం కల్పించినాం. సో ఆ చదువుకునే అవకాశం కూడా గురుకులాల సెక్రటరీల దగ్గరికి వెళ్ళి వాళ్ళ సబ్జెక్ట్ చెప్తే వాళ్ళు వెంటనే వాళ్ళకి స్పందించి ఎగ్జామ్ రాసిండి 1-2 ఏమైనా తేడాలు ఉన్నా కానీ వాళ్ళకి సపోర్ట్ చేసి ముఖ్యంగా ప్రత్యేక కృతజ్ఞతలు చెప్తున్నాం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారికి, మల్లయ్య భట్టు గారికి, వీళ్ళందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ వాళ్ళ సహకారంతో నేను పేదలకు, తల్లిదండ్రులు లేని పిల్లలకు, వికలాంగుల పిల్లలకు విద్యని అందించడం జరుగుతుంది. ఇక వైద్య విషయానికి వచ్చేసరికి వివిధ సెక్షన్లలో ఉన్న వైద్య డాక్టర్లను కూడా కన్సల్ట్ అయ్యి హైదరాబాద్లో మాకు రిలేషన్ ఉన్న మా సంస్థకు పూర్తి సపోర్ట్ చేస్తున్న హైదరాబాద్లో అమ్మ హాస్పిటల్ హైత్నగర్లో ఉంటాయి, చాలా బ్రాంచెస్ ఉంటాయి. దాని మేనేజర్ శ్రీనివాస్ గారు కానీ ఇంకా మిగతా ఉన్న సభ్యులంతా కూడా మనకు అన్ని విధాలుగా హెల్ప్ చేసారు. నిన్న మా ఆఫీస్ లాంచింగ్ కూడా దాదాపు 150 మంది వికలాంగులకి బెడ్షీట్స్ కూడా అమ్మ హాస్పిటల్ నుంచే డొనేట్ చేసారు. సో మాకు చేస్తున్న వారికి అందరికీ మేము పేరున కృతజ్ఞతలు తెలుపుతున్నాం. నా మిత్రులకు దుబాయ్ నుంచి నా క్లాస్మేట్స్ ఉన్నారు, అక్కడే జస్ట్ పెట్రోల్ బంకులలో పని చేసుకుంటూ కూడా మా సంస్థకి నెలకు ఒక 100-200 కూడా హెల్ప్ చేసే పర్సన్స్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇంకా ఎవరైనా మాకు సహాయం చేస్తే మేము ఎక్కడ 1 రూపాయి కూడా మిస్యూజ్ కాకుండా ఖచ్చితంగా దానికి న్యాయం జరిగేటట్టు లింగం గౌడ్కు రూపాయి ఇస్తే దానికి న్యాయం జరుగుతుంది అనే కాన్సెప్ట్ ఉన్న నమ్మకం ఉన్న వ్యక్తులు నాకు ఇప్పుడు 100ల సంఖ్యలో ఉన్నారు. ఆ 100ల సంఖ్యలో నుంచి 10 మంది కూడా నాకు సపోర్ట్ చేసినా నేను వాళ్ళందరికీ న్యాయం చేయగలుగుతాను. ఓకే. సో అంటే ఇప్పుడు మా ప్రేక్షకులు కూడా చాలామంది ప్రేక్షకులు ఉంటారు, మీరు చూసేవాళ్ళు. సో వాళ్ళకి మీరు ఒకసారి చెప్పండి, అంటే మీకు ఏదైనా సహాయం కావాలన్నా మీకు నేరుగా మీ అకౌంట్లో కానీ లేదా గూగుల్ పే ఫోన్ నెంబర్ చెప్తే వాళ్ళు డొనేట్ చేసి వాళ్ళు ఉంటారు కొంతమంది, కాబట్టి వాళ్ళు డొనేట్ చేస్తారు. సో గూగుల్ పే నెంబర్ ఏమైనా అట్లా ఉంటే చెప్పండి, అకౌంట్ నెంబర్ లేదా గూగుల్ పే నెంబర్. మా సంస్థ నుంచి ఎలాంటి సహాయం కావాలనుకున్నా ముఖ్యంగా మహిళలకు షీ టీమ్స్ సంబంధించిన ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ, సో ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉండి
కుటుంబం గడవలేనటువంటి వాళ్ళని, భర్త చనిపోయింది, ముగ్గురు ఆడపిల్లలు కాగానే భర్త వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళ ఫ్యామిలీస్ ఉంటే అట్లాంటి వాళ్ళకు కూడా మేము ఉపాధి కల్పిస్తాం. వాళ్ళకు ఆర్థిక సహాయం కూడా ఏ రకంగా చేరాలో ఆ రకంగా ఎక్కడి నుంచి అయితే వాళ్ళకు న్యాయం జరుగుతుందో ఆ సంస్థ నుంచి, ఆ డిపార్ట్మెంట్ నుంచి రిక్వెస్ట్ చేసి వాళ్ళకు 100% న్యాయం చేస్తాం. సో మాకు గూగుల్ పేలు ఇవి ఏం లేవు, మాకు కరెంట్ అకౌంట్ ఒకటే ఉంది. మేము ప్రతి ఒక్కటి లీగల్గానే చేస్తున్నాం. ఆ కరెంట్ అకౌంట్ నుంచి షేర్ చేసుకుంటే మేము కూడా ఎవరికైతే న్యాయం చేయాలో వాళ్ళకు నేరుగా మేము ఇవ్వకుండా మీ చేతుల నుంచే మీరే వెళ్ళి మా సంస్థ ద్వారా మీరు రిక్వెస్ట్ చేస్తున్నాం. అంతే, మీకు అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాం. మీరు ఎవరైనా సహాయం చేయాలనుకుంటే మేము వాళ్ళ డీటెయిల్స్ పెడతాం. వాళ్ళ డీటెయిల్స్ పెడితే మీరే వచ్చి డైరెక్ట్ వచ్చి మీ చేతుల మీదనే ఇస్తే, మీ ఎట్లా అంటే మీ తల్లిదండ్రులు కానీ మీ ఇంట్లో ఉన్న పెద్దలు కాలం చేసిన వాళ్ళ పేరు మీద కానీ ఇంకెవరికన్నా మీకు అభిమానం ఉన్న వాళ్ళ మీద, మీ అభిమాన నాయకుల మీద, మీ అభిమాన మిత్రుల మీద, వ్యక్తిగత మిత్రుల మీద కూడా మీకు వాళ్ళ తోటి రిలేషన్స్ని ఇంకా కంటిన్యూ చేయాలనుకున్నప్పుడు ఇలాంటి స్వచ్ఛంద సంస్థలు, మా సంస్థ కాకుండా ఇక లోకం మీద ఎక్కడ ఏ సంస్థ ఉన్నా కానీ ఆ సంస్థ ద్వారా, ఎందుకంటే వాళ్ళకి డీటెయిల్స్ తెలిస్తే సర్వీస్లు ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో సహకారం తీసుకొని మీరే డైరెక్ట్ డొనేట్ చేయండి. సో ఫంక్షన్స్లలో కూడా మిగిలిన ఫుడ్ అక్కడిక్కడ వేస్ట్ చేయకుండా అక్కడ దగ్గర ఉన్న ఏదైనా ఆర్ఫన్ కానీ ఓల్డేజ్ హోమ్ కానీ ఉంటే అక్కడికి వెళ్ళి మీరు ఇవ్వడంతో వాళ్ళు హ్యాపీగా ఉంటారు. ఈ ఎవరైతే ఫంక్షన్ చేసిన వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు. జస్ట్ మనం వారధిలాగానే ఉండాలి, వారధిలాగానే ఉండి సపోర్ట్ చేస్తుండాలి, సర్వీస్ చేస్తుండాలన్న కాన్సెప్ట్ నాకు మెయిన్ ఎక్కువ ఉంటుంది. సో నేను ఇప్పటివరకు కూడా వారధిలాగానే ఉన్న ఎవరైనా ఏదైనా ఇచ్చినా కానీ డైరెక్ట్ వాళ్ళని తీసుకెళ్ళి అక్కడ ఇంట్రడ్యూస్ చేసి సో అండ్ ఎక్స్ప్లెయిన్ చేయడం వరకే నా బాధ్యత. నేను సర్వీస్ చేస్తా చిరకాలం వరకు కూడా నేను చేస్తాను. సో నాకు ఎలాంటి ఆశలు సొంత స్వలాభాలకు సంబంధించిన దానికుంటే నాకు దేని మీద ఆశ లేకుండా జీవిస్తున్నాను. సో ఇవన్నీ కూడా ఈ ఫౌండేషన్ నుంచి ఇంకా ముందుకు చేస్తాను. మీకు ఏ రకంగా సహకారాలు కావాలన్నా, ముఖ్యంగా విద్యకు సంబంధించింది, విద్యాదానం మహా గొప్పది అంటారు. విద్యకు సంబంధించింది, లేకపోతే పుడమి బ్లడ్ బ్యాంక్ అని ఉంటుంది. పుడమి బ్లడ్ బ్యాంక్ నా క్లాస్మేట్, నా మిత్రుడు ఇప్పటివరకు భారతదేశం వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో పుడమి బ్లడ్ డొనేషన్స్ నడిపిస్తున్నారు, ఓన్లీ ఆన్లైన్లోనే. మా సంస్థ నుంచి కూడా దాదాపు 200 మందికి రక్త సహాయం చేసినాం. ఏ రోజు ఏ రాత్రి రక్తం కావాలన్నా, బ్లడ్ కావాలన్నా, ఏ గ్రూప్ కావాలన్నా మేము కరెక్ట్ రెస్పాన్స్ అయ్యి వెళ్ళి అక్కడికి వెళ్ళి పుడమి వాళ్ళ నుంచి రిక్వెస్ట్ చేసి బ్లడ్ సపోర్ట్ చేయడం జరిగింది. ఇప్పటివరకు చాలామంది నుంచి డిశ్చార్జ్ చేసినాం. ఇటీవల చనిపోయిన పైలం సంతోష్ గారు కూడా మేము చేసినాం. పైలం సంతోష్ గారు కూడా దీనికి ముఖ్యంగా స్థాపించడానికి అతను కూడా సలహాలు చాలా ఇచ్చారు. పైలం సంతోష్ మీకు తెలిసే ఉంటుంది, ఫేమస్ గాయకుడు, అమ్మ పోతున్న బొంబాయి అని చాలా పాటలు పాడిన వ్యక్తి. నాకు ఒక స్టేజ్లో పరిచయం అయ్యి తను ఎక్కడికి వెళ్ళినా నన్ను తీసుకునే స్టేజ్కి తీసుకెళ్ళి నన్ను. సరే కానీ అకాలం వల్ల ఆయనకు పాపం గొంతు క్యాన్సర్ వచ్చి చనిపోవడం జరిగింది. సో అతనే దీనికి గౌరవాధ్యక్షుడు అని చెప్పి మేము నిర్ణయించుకున్నాం. అతను చనిపోయినా కానీ దీనికి గౌరవాధ్యక్షుడు క్రీస్తు చేతులు అతనే ఉంటారు. సో అతనికి మేము మళ్ళీ ఒకసారి శ్రద్ధాంజలి ఘటిస్తుంటూ ఇంకా ఏ కార్యక్రమాలు కావాలన్నా మా నేస్తం స్వచ్ఛంద సేవా సంస్థని అప్రోచ్ అవ్వండి. 100% మీకు న్యాయం జరుగుతుంది, మేము చేస్తాం. సమస్య మీది, పరిష్కారం మాది అని సెలవు తీసుకుంటున్నాం. మేడం మీ పేరు? నా పేరు కొండోజు దుర్గాదేవి. ఓకే. సో ఈ ఆర్గనైజేషన్కి జిల్లా అధ్యక్షులు? అవును, నేను ప్రొఫెషనల్గా నేను బ్యూటిషియన్. సో ఇంతకుముందు బ్యూటిషియన్. సో అక్కడ నుంచి ఇప్పుడు మీకు సంస్థలో సేవ చేయాలనే ఆలోచన వచ్చింది? అవును, మాకు ఎప్పటి నుంచో ఉందండి సేవ చేయాలని. కాకపోతే మాకు వెళ్ళే రూట్ తెలీదు, ఎలా వెళ్ళాలి, ఎవరిని కలవాలి, ఎట్లా అప్రోచ్ అవ్వాలి అని తెలీదు. అది గాడ్స్ గ్రేట్ అనుకుంటా. డాక్టర్ టీజీ లింగం గారి ద్వారా మాకు ఈ అవకాశం వచ్చింది, చాలా సంతోషం. మీరు ఎప్పటి నుంచి ఈ సేవా సంస్థలోకి రావడం జరిగింది? మేమిద్దరం క్లోజ్ ఫ్రెండ్స్ చిన్నప్పటి నుంచి. ఫస్ట్ తనకి టీజీ లింగం సార్తోని ఫ్యామిలీ ఫ్రెండ్స్ మేము. ఆమెకు వచ్చింది ఫస్ట్ ఆఫర్ ఈ సేవా కార్యక్రమం. తర్వాత తను సెలెక్ట్ చేసుకుంది నన్ను ఈ సేవా కార్యక్రమాలకి. తనైతే కరెక్ట్ పర్సన్ అనుకొని ఆమె ఈ అవకాశం నా దగ్గరికి తీసుకురావడం జరిగింది. ఆ తర్వాత నుంచి నేను కూడా ఇందులోకి రావడం జరిగింది. వచ్చిన తర్వాత నాకు మంచి రిజల్ట్ అనిపించింది. నేను కూడా అనుకున్నాను మంచిగా అనిపిస్తేనే చేద్దామని. మంచిగా అనిపించింది. ఇంకా ఈ కార్యక్రమాలకి నా వంతు కృషి అందించాలని అనుకుంటున్నాను. ఇందులో వచ్చేసి మెయిన్ ఆడవాళ్ళకి న్యాయం జరగాలి ఈ సంస్థల ద్వారా, అది మెయిన్ కాన్సెప్ట్ మాది. వృద్ధులకి, వికలాంగులకి, వీళ్ళందరికీ కూడా మా వంతు సాయం ఏమైనా కావాలంటే తప్పకుండా చేస్తాం.
సో ఇప్పుడు మీరు జిల్లా అధ్యక్షులుగా ఉన్నారు కదా, అవును. సో జిల్లా అధ్యక్షులుగా ఉన్న మీరు అంటే జిల్లా స్థాయిలో మహిళల్ని అంటే ఇంతవరకు ఎలాంటి రెస్పాన్స్ ఉంది మహిళల నుంచి? మీకు ఈ సేవా సంస్థ ద్వారా మీరు ముందుకు వెళ్తా ఉన్నారు, అవును. సో మహిళల నుంచి అలాంటి రెస్పాన్స్ ఉందన్నమాట. ఇప్పటి వరకు అయితే మంచి రెస్పాన్సే వచ్చిందండి మాకు, మంచి రెస్పాన్స్. సో ఎట్లా జాయిన్ అవుతున్నారా ఎవరైనా ఇంకా సేవా సంస్థలో? అయినరు ఇంకా కూడా ఆఫర్స్ వస్తున్నాయి ఇందులోకి, మేము వస్తామని చెప్పేసి స్వచ్ఛందంగా రావడానికి. ఇప్పుడే వస్తూ ఇద్దరిని కలిసి రావడం జరిగింది, వాళ్ళు కూడా మంచి పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చారు. మా ఫ్యామిలీ తరపు నుంచి కూడా మాకు మంచి రెస్పాన్స్ ఉంది. సో అంటే ఇప్పుడు ఇప్పటివరకు చూసుకుంటే మహిళలు వంట గదికే పరిమితం అని చెప్పేసి ఆ రోజుల నుంచే మేము బయటికి రావాలనేది. సో 5-6 రోజుల నుంచి ఇప్పుడు మహిళలు దేంట్లో తక్కువ కాదు అన్న రోజు వరకు వచ్చాం. సో ఇప్పుడు సేవా సంస్థ కార్యక్రమాల్లో కూడా మిమ్మల్ని చూస్తున్నాం, చాలా హ్యాపీగా ఉంది మాకు కూడా. ఇంకా ఇలాగే ముందు అంటే మీలాంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకొని ఈ సేవా సంస్థలోకి ఇంకా చాలా మంది రావాలని కోరుకుంటున్నాను మేడం. మేడం మీ పేరు? విశ్వనాథుల సద్గుణాదేవి అండి. ఓకే మేడం, ఇక్కడ మీరు ఉపాధ్యక్షురాలుగా చేస్తున్నాను. సో ఇంతకు మీరు ఏం చేసేవారు? నాది శారీస్ బిజినెస్ అండి, టైలరింగ్ కూడా చేసుకుంటాను. సో మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? అంటే ఇట్లా మిడిల్ క్లాస్, హై క్లాస్, లో క్లాస్? చాలా పూర్ ఫ్యామిలీ అండి, 5 ఆడపిల్లలము. చిన్నప్పటి నుంచి కష్టపడి పెరిగినాము, ఇంకా సపోర్టింగ్ లేదు. అందరి ఆడపిల్లల గురించి నాకు వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయో తెలుసు. వాళ్ళకి కొద్దిగా ఏంటంటే నాకు సార్ పరిచయం అయినాక ఏమనిపించిందంటే, నా లాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, వాళ్ళకు కొద్దిగా ఉపాధి కల్పించాలి. అంటే వాళ్ళకి సొంతంగా వాళ్ళ స్వయం శక్తిగా కొద్దిగా అమౌంట్ అనేది వాళ్ళకు సొంతంగా వస్తే కొంచెం వాళ్ళకి ఏంటంటే ధైర్యంగా ఉండగలుగుతారు ఎక్కడున్నా సరే. నాకు బ్రతకడానికి ధైర్యం ఉంటుందనే ఉద్దేశంతో నేను ఈ సేవా కార్యక్రమాల సార్తో జాయిన్ కావడం జరిగింది. సో ఇంకా మీకు ఇంకా ఫ్యూచర్లో ఇంకేం చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను? దయచేసి నేను అందరిని ఒకటే కోరుకుంటున్నానండి, తల్లిదండ్రులను మాత్రం రోడ్డు మీద వదిలేయకండి, వృద్ధాశ్రమాలలో వదిలేయకండి. వాళ్ళు ఉండడం వల్లనే మనం ఈరోజు భూమి మీద ఉండడం జరుగుతుంది. వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వండి, మీకున్న దాంట్లో వాళ్ళకి పెట్టండి, వాళ్ళకు చెప్పండి. దయచేసి వృద్ధాశ్రమాలు మాత్రం పెరగకుండా చూసుకుందాం. సో ఓకే, అంటే నాకు సార్తో మాట్లాడుతున్నాను అప్పటి నుంచి వచ్చిన డౌట్, టీజీ అని వర్డ్ నాకు ఏం అర్థం కావట్లేదు సార్. మీరు మీసారి మీ మాటలు చెప్పండి, టీజీ అంటే ఇది టీజీ లింగం అనేది. సో లింగం ఒక మీ పేరు, టీజీ అనేది ఏంటి? పూర్తి పేరు వచ్చేసి కొయ్యడ లింగస్వామి గౌడు. ఓకే. సో మా తల్లిదండ్రులు నామకరణం చేసింది, స్కూల్లో కూడా అంతా టీజీ కొయ్యడ లింగస్వామి అనే ఉంటుంది. ఓకే. సో తెలంగాణ ఉద్యమాలలో బాగా చురుగ్గా పాల్గొని ఎక్కువ కార్యక్రమాలు చేయడం తోటి టీజీ లింగం అనే బిరుదు వచ్చింది. తెలంగాణ ఉద్యమాలలో తెలంగాణ పార్టీకి సపోర్ట్ చేస్తున్నా కానీ తెలంగాణ పార్టీలో ఇంతవరకు నాకు సభ్యత్వం లేదు. మార్కెట్పల్లి మండలంలో చెరుగట్టు అని ప్రధాన దేవాలయం ఉంటుంది, ఫేమస్ దేవాలయం చెరుగట్టు. పరశురాముడు పెట్టిన శివలింగం ఉంటుంది చెరుగట్టు దేవాలయంలో. సో అంటే మన తెలుగు కల్చర్లో, తెలంగాణ కల్చర్ కానీ ఇండియన్ కల్చర్లో ఎట్లా ఉంటుందంటే, ఆ చుట్టుపక్కల ఏ దేవుడు ఉంటే ఆ దేవునికి రిలేషన్స్గా పేర్లు పెట్టుకుంటారు. యాదగిరిగుట్ట పోతే నరసింహ, తిరుపతి పోతే వెంకటరమణ, వెంకటేశ్వర్లు అనే సందర్భాలు ఎట్లా వస్తుంటాయో, మన నల్గొండ జిల్లాలో నార్కట్పల్లి కానీ చుట్టుపక్కల హైదరాబాద్ చుట్టుపక్కల వాళ్ళు కూడా ఎక్కువ లింగస్వాములు అనే పేరు పెట్టుకుంటారు. సో మా ఊర్లో లింగస్వాములు అనే ఎక్కువ ఉండడం తోటి నేను తెలంగాణ ఉద్యమాలలో జాగృతిలో తిరుగుతున్నా కాబట్టి మా ఊళ్ళో ఉన్న పెద్దలుండి అనుకోకుండా వాళ్ళ నోటి నుంచి టీజీ లింగం అనే పేరు వచ్చింది. సో అదే పేరు కంటిన్యూగా ఇప్పుడు మా అక్క పిల్లలు కానీ మా కుటుంబ సభ్యులు కానీ లాస్ట్ చివరికి నాకు పుట్టిన పిల్లలు కూడా టీజీ లింగం అనే పిలుస్తారు. సో మా ఇంటి పేరు కొయ్యడ లింగస్వామి అనేది ఇంతవరకు ఎక్కడ ఎక్స్పోజ్ కూడా కాలేదు. నా 10th క్లాస్ వరకు చదువుకున్నాగా నా క్లాస్మేట్స్ వరకే కొయ్యడ లింగస్వామి అని తెలుసు. 10th అయిపోయిన తర్వాత మొత్తం నా సేవ ఇదే కాబట్టి టీజీ అనే బిరుదుతోటి టీజీ లింగం అని నా ఫ్రెండ్స్ అందరు కలిసి పచ్చబొట్టు కూడా కొట్టించారు టీజీ లింగం అని. సో ఇదే నడుస్తుంది ఇప్పటివరకు. ఫేస్బుక్ కానీ, ట్విట్టర్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, ఇంకా ఏదైనా మొత్తం టీజీ లింగం అనే పేరుతోటే నడుస్తుంటుంది. ఓకే. సో అది ఫైనల్గా టీజీ లింగం అంటే ఒక క్లారిటీ ఇచ్చారు సార్. తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొనడము, ఇంటి పక్క వాళ్ళు వీళ్ళంతా ఒక టీజీ లింగం మనకు బిరుదు కూడా ఇచ్చారంట. సో చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో చాలామంది విద్యార్థులు కానీ పోరాడి ప్రాణాలు ఇచ్చారు, ఈరోజు తెలంగాణ సాధించుకున్నాం. సో మంచి ఒక బిరుదు ఇచ్చారు సార్, హ్యాపీ. సో ఇది ఫైనల్గా అయితే మనము నేస్తం స్వచ్ఛంద సంస్థ గురించి అన్ని డీటెయిల్స్ తెలుసుకున్నాం. ఒక్కరితో అంటే లింగం గారితో మొదలైనటువంటి ఈ ప్రయాణం ఈరోజు చూసుకుంటే 2 మహిళలు ఉన్నారు, ఇంకా చాలా మంది మహిళలు కూడా ముందుకు వస్తూ ఉన్నారు ఈ సంస్థలో జాయిన్ అయ్యి సోషల్ సర్వీస్ చేయాలని చెప్పేసి. సో ముందు కూడా ఈ నేస్తం అనే ఒక స్వచ్ఛంద సంస్థ ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ
ఎనలేని ప్రజలకు సేవలు అందించాలని చెప్పేసి మా వాహిని టీవీ తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. సో ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్. సార్ చెప్పండి. మా బ్రాంచ్లు కూడా స్టార్ట్ అవుతున్నాయి దుబాయ్లో, జింబాంబేలో లోకల్ అమ్మాయి, దుబాయ్కి సంబంధించిన వ్యక్తులు, మళ్ళీ లండన్కి సంబంధించిన వ్యక్తులు, ఢిల్లీలో ఉన్నారు, ఢిల్లీలో నేస్తాం సంస్థ వాళ్ళు, జమ్మూ కాశ్మీర్లో ఉన్నారు. రీసెంట్గా ఇప్పుడు రేపు 5వ తారీఖు అశ్వరావుపేట ఉమ్మడి ఖమ్మం జిల్లాలో స్టార్ట్ చేస్తున్నాం. తర్వాత జైరాబాద్, సంగారెడ్డి, హైదరాబాదు, దాదాపు 8 దేశాలలో మా బ్రాంచెస్ అన్నీ స్టార్ట్ చేస్తున్నాం. అన్నీ ఓన్లీ సోషల్ సర్వీస్ ఆన్లైన్లలో సేవా కార్యక్రమాలకు మాత్రమే. ఇది మేము ఎక్కడ తీసుకునేది లేదు, అవసరం ఉంటే సహాయం తీసుకొని ఇప్పియగలుగుతాం కానీ ఎవరి దగ్గర మేము తీసుకునేది లేదు. ఫ్రీ సర్వీస్ చేయాలన్న కుదిరిన 10 నిమిషాలలోనే ఏదో ఒక చిన్న కార్యక్రమం చేయాలన్న ఉద్దేశంతో నా ఫ్రెండ్స్ని అందరు ట్యాగ్ చేసుకొని, సో మా నేస్తం కుటుంబ సభ్యులు ఇప్పటివరకు దాదాపు 300 మంది దాటారు. ఇప్పుడు దీంట్లో సభ్యత్వం తీసుకున్న వ్యక్తులు 300 మంది దాటారు. వివిధ రకాల వికలాంగులకు సంబంధించిన వాళ్ళు అన్ని విభాగాలు ఉంటాయి దీంట్లో, అన్ని విభాగాలు చేసి మేము దీంట్లో మెయిన్ ఏంటంటే ప్రెసిడెంట్ గారు నేను, వైస్ ప్రెసిడెంట్గా విశ్వనాథుల సద్గురుదేవి గారు, తర్వాత జక్కల రాజశేఖర్ సెక్రటరీ గారు, ఆ తర్వాత డిస్టిక్ కొండోజు దుర్గా గారు డిస్టిక్ ప్రెసిడెంట్, సో స్వామిగౌడ్ డిస్టిక్ నుంచి ఉన్నారు. తర్వాత మనకు హైదరాబాద్ నుంచి వెబ్సైట్కి సంబంధించిన సహాయకారాలు హరిత ప్లస్ నర్సింగ్ గౌడ్ అని, హరిత వాళ్ళంతా సాఫ్ట్వేర్ విభాగం, మాకు ఐటీ విభాగం కూడా ఉంది. దీంట్లో ఐటీ రంగాలు కూడా చేయాలి. మీడియా మిత్రుల నుంచి మీడియా రంగాలు, ప్రత్యేకంగా మీడియా వాళ్ళు కూడా ఉన్నారు దీంట్లో. ఏ సెక్షన్ అడ్వకేట్ విభాగం, అన్ని విభాగాల నుంచి కూడా మేము స్టార్ట్ చేయబోతున్నాం. అన్ని రకాలుగా వాళ్ళు ఉన్నారు. సంగారెడ్డి నుంచి ధనరాజు, ఖమ్మం నుంచి సతీషు, వాళ్ళు దీంట్లో ట్రెజరర్ మాకు మెయిన్ ఇది మొత్తం వ్యవస్థ నడవాలంటే ట్రెజరర్ కావాలి. ఆ ట్రెజరర్ కూడా హుజూర్నగర్ సంబంధించిన వ్యక్తి కారింగ్ల సతీష్ అని. పాపం ఆ అబ్బాయి చిన్నప్పుడే నా దగ్గరకు వస్తే నేను బీటెక్ ఎంటెక్ వరకు కూడా నేనే సహాయం చేసిన, నా రూమ్లో ఉంచుకొని నేనే వండి పెట్టి అబ్బాయిని చదివించిన. సో ఆ అబ్బాయి కూడా మంచిగా ఇప్పుడు సెటిల్ అయ్యిండు మంచిగా. నేను దాదాపు చాలామందికి 100 మందికి సహాయం చేసిన, అంతా సెట్ అయ్యారు, మంచి లైఫ్లో సెట్ అయ్యారు. ప్రేమ వివాహాలకు సంబంధించిన వాళ్ళు కూడా ఎవరన్నా ఈ సూసైడ్లు అట్లాంటివి చేసుకోకుండా అవేర్నెస్ మెయిన్ వాళ్ళకి గైడెన్స్ ఇస్తుంటూ వాళ్ళ వీళ్ళు పేరెంట్స్ని కూడా కన్విన్స్ చేసి వాళ్ళు పెళ్ళిళ్ళు చేసి ఈరోజు నాకంటే మంచి స్థాయిలో ఉన్నారు. వాళ్ళు కార్లలో తిరిగే స్థాయిలో కూడా ఉన్నారు. ఆదిలాబాద్ నుంచి వచ్చిన వాళ్ళు కానీ ఇంకా వేరే డిస్టిక్లలో నుంచి కానీ ఎక్కడికి వెళ్ళినా ఆత్మహత్య మహాపాపం అని పురాణం నుంచి చెప్తున్నారు, ఇప్పుడు కూడా చెప్తున్నాం. రేపు సమాజానికి కూడా నేను అదే మెసేజ్ ఇస్తున్నా. సమస్యలు నాకు చాలా సమస్యలు వచ్చినాయి నా జీవితంలో ఎన్నో సమస్యలు వచ్చినాయి. అవన్నీ ఏం పట్టించుకోను. ఆ సమస్యలు మర్చిపోవాలంటే సమాజంలో తిరుగుతుండాలి, ఆ సమస్యలను దూరంగా ఉండాలంటే సమాజంలో తిరగాలన్న ఉద్దేశంతో మన ఇంట్లో ఎంత ఎంత ప్రెషర్ ఉన్నా ఏం చేసినా ఒక 10 నిమిషాలు బయటికి వెళ్ళి కాలక్షేపం అట్లా ఫ్రెండ్స్ తోటి మాట్లాడినా కానీ మీ ఒత్తిళ్ళన్నీ దూరం అవుతాయి. అందరికి సమాజానికి ఒకటే రిక్వెస్ట్, రైతులు కానీ విద్యార్థులు కానీ ఇంకా వేరే మానసిక గృహంలో ఒత్తిళ్ళు కానీ ఇవన్నిటికి చెప్తున్నా, మీరు ఆత్మహత్యలు చేసుకొని మీ పిల్లలను మీ రోడ్డు పాలు చేసి ఇలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని చెప్పి మా నేస్తం స్వచ్ఛంద సేవా సంస్థ నుంచి రిక్వెస్ట్ చేస్తున్నా. మరియు మీడియా మిత్రులకి, మాకు అనుకోకుండా అతిథిగా వచ్చిన మీ న్యూస్ ఛానల్ వారికి ప్రత్యేకంగా మా లైఫ్లో ఫస్ట్ ఇంటర్వ్యూ మీది. సో మీ ఇంటర్వ్యూ తోటి మేము ఉన్నత స్థాయికి కూడా ఎదగాలని తమ్ముడు తీసుకొచ్చి తమ్ముడు సహకారంతో తీసుకొచ్చిన తమ్ముడు మాట్లాడు. సో డెఫినెట్లీ మా వాహిని టీవీ తరఫు నుంచి మీకు ఖచ్చితంగా మేము సహాయ సహకారాలు అందిస్తూ ఉంటాం. సో మీరు ఎవరైనా కూడా నేస్తం, ఇక్కడ మనకు కనిపిస్తుంది ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది, నేస్తం సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్. సో ఇన్స్టాగ్రామ్లో కూడా మీరు ఫాలో అయ్యి వీళ్ళకు మెసేజ్ పెడితే డైరెక్ట్గా కాంటాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒకసారి నేను ఐడి స్క్రోల్ చేస్తాను స్క్రీన్ మీద. సో ఆ ఐడి ద్వారా మీరు వాళ్ళకు నేరుగా మెసేజ్ కానీ లేకపోతే కాంటాక్ట్ వాట్సాప్ నెంబర్ కూడా మేము స్క్రోల్ చేస్తాం. దాని ద్వారా మీరు కనెక్ట్ అయ్యి వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేయాలనుకుంటే నేస్తం సోషల్ సర్వీస్కి మీరు డొనేట్ చేయడం కానీ ఇంకేమైనా కార్యక్రమాలు చేయాలనుకుంటే చేయొచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్.